హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఈ కారం రుచే వేరబ్బా. కారం అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రమే పచ్చిమిర్చితో ఇలా అచారు చేసుకొని తినండి. ఇలా తయారు చేసుకున్న దాన్ని ఒక 8 గాజు సీసాలు స్టోర్ చేసుకోండి. నెల రోజులైనా పాడవ్వకుండా ఉంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇవన్నీ వేగిన తర్వాత ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆ వేడికే వేగిపోతుంది. శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిర్చి 1 కప్పు, సగం బాగా కారం ఉన్న పచ్చిమిర్చి, సగం కారం లేని పచ్చిమిర్చి తీసుకోండి. 10 గ్రాముల అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సర్ జార్లోకి వేసుకొని కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 10 గ్రాముల పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో బరకగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ముందుగా మనం వేయించుకున్న వాటిని పొడి చేసుకొని అందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఏ కప్పుతో అయితే మనం పచ్చిమిర్చి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని 1 గంట సేపు పక్కన పెట్టండి. ఇలా తయారు చేసుకున్న పచ్చిమిర్చి ఆచార్ను రోటీ, పుల్కా, పరోటా అన్నిటిలోకి ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి ఇలా తయారు చేసుకున్న దాన్ని 1 నెల రోజుల పాటైనా నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.